2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సాయి ప్రతాప్ గారు. హలో నాగరాజ్ గారు. గోల్డ్ కనుక మనకి గిఫ్ట్ గా వస్తే ట్యాక్స్ పే చేయాలా? ఓకే, మనకు ఎవరైనా గోల్డ్ గిఫ్ట్ గా ఇస్తే మనం ట్యాక్స్ పే చేయాలా వద్దా? సో ఇది బేసిక్ గా మనకు ఒక 3 విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరు మనకు గిఫ్ట్ గా ఇచ్చారు, ఎంత వాల్యూ వర్త్ ఆఫ్ గోల్డ్ మనకు గిఫ్ట్ గా ఇచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు. సో ఫస్ట్ ఎవరు మనకు గిఫ్ట్ గా ఇచ్చారో చూద్దాం. ఇన్ కేస్ మన రిలేటివ్స్ కానీ మనకు గిఫ్ట్ గా ఇస్తే మనం ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అది ఎంత వాల్యూ ఆఫ్ గిఫ్ట్ అయినా సరే. అంటే గోల్డ్ ₹1,00,00,000 వర్త్ గోల్డ్ మీకు గిఫ్ట్గా ఇచ్చారు మీ రిలేటివ్స్, మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో అదే మీ రిలేటివ్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే మీరు ట్యాక్స్ పే చేయాలి. సో ఇక్కడ ఒక చిక్కు ఉంది. రిలేటివ్ అంటే మనం అనుకున్న రిలేటివ్ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం రిలేటివ్ అంటే సపరేట్ డెఫినేషన్ ఉంది. స్పెసిఫైడ్ రిలేటివ్స్ అంటారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటివ్స్ కిందకి వస్తారు. నెక్స్ట్ పేరెంట్స్ మనకు రిలేటివ్స్ కిందకి వస్తారు. వైఫ్ పేరెంట్స్ అయినా మన పేరెంట్స్ అయినా. నెక్స్ట్ మన చిల్డ్రన్ మనకు రిలేటివ్స్ కిందకి వస్తారు. అట్ ద సేమ్ టైం మన సిబ్లింగ్స్ అంటారు. అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనకు రిలేటివ్స్ కిందకి వస్తారు. సో ఇంత లిమిటెడ్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మన పేరెంట్స్ యొక్క సిబ్లింగ్స్ కవర్ అవుతారు. అంటే మన పేరెంట్స్ అంటే మన మదర్ ఒక బ్రదర్ కానీ సిస్టర్స్ కానీ సేమ్ అట్లా మన వైఫ్ రిలేటెడ్ పేరెంట్స్ యొక్క సిబ్లింగ్స్ కూడా కవర్ అవుతారు. సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో వీళ్ళంతా కవర్ అవుతారు. లీనియల్ అసెండెంట్స్ అంటారు, లీనియల్ డిసెండెంట్స్ అంటారు. అంటే మన గ్రాండ్ ఫాదర్స్, సో మన ఫోర్ ఫాదర్స్ వీళ్ళంతా కవర్ అవుతారు రిలేటివ్స్ కింద. అలానే మన చిల్డ్రన్స్, గ్రాండ్ చిల్డ్రన్స్ కూడా కవర్ అవుతారు. సో లీనియల్ అసెండెంట్స్ అండ్ లీనియల్ డిసెండెంట్స్ కవర్ అవుతారు. సో ఇంత లిమిటెడ్గా ఉంటుంది రిలేటివ్ డెఫినేషన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ యొక్క బ్రదర్ అంటే నాకు మేనమామ అవుతారు. సో వాళ్ళు ఏదైనా గిఫ్ట్గా ఇస్తే నాకు ట్యాక్స్ పడుతుందా పడదా అంటే రిలేటివ్ డెఫినేషన్లో అది కవర్ అయింది. సో మనకేం ట్యాక్స్ పడదు. అదే మన మదర్ యొక్క బ్రదర్ అంటే మన మేనమామ బిడ్డలు, చిల్డ్రన్ మనకు గిఫ్ట్గా ఇచ్చారు అంటే మనకు బావ అవుతాడు. మేనమామ కొడుకు బావ అవుతాడు. సో తను నాకు గిఫ్ట్గా ఇస్తే నాకు ట్యాక్స్ పడుతుందా పడదా? సో రిలేటివ్ డెఫినేషన్లో స్పెసిఫిక్గా ఎక్స్క్లూడెడ్. సో కాబట్టి నాకు ట్యాక్స్ పడుతుంది. అదే అంటే ఇంకొక విధంగా చూసుకోవచ్చు. మనకు ట్యాక్స్ పడకుండా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు అంటే, సో ఇదే ట్రాన్సాక్షన్లో మన మేనమామ గిఫ్ట్గా ఇస్తే ట్యాక్స్ పడదు కదా. అవును. మేనమామ కొడుకు అంటే వాళ్ళ ఫాదర్కి గిఫ్ట్గా ఇస్తే మనకు వాళ్ళకి ట్యాక్స్ పడదు కదా. అవును. అంటే మనకి ఏదైనా మన బావ గిఫ్ట్గా ఇవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళ ఫాదర్కి అంటే మన మేనమామకి గిఫ్ట్గా ఇచ్చి మన మేనమామ ద్వారా మనం గిఫ్ట్ తీసుకుంటే మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, అంత డీటెయిలింగ్ ఉందండి మొత్తం. సో అందుకోసమే రిలేటివ్ అంటే మనం జనరల్గా రిలేటివ్ అంటే అందరూ మనకి రిలేటివ్స్. చిన్న ఊరు తీసుకుంటే ప్రతి ఒక్కరు మనకి రిలేటివ్స్ అవుతారు చాలా మంది. అవునవును. సో కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ దాన్ని స్పెసిఫైడ్ రిలేటివ్ కింద డిఫైన్ చేసింది. సో అది చూసుకొని మనం ఈ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇందాక మనం అనుకున్నట్టు, సో మన రిలేటివ్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే సో అది ట్యాక్స్ పడుతుంది. సో దానికి ఒక లిమిట్ ఉంటుంది. పర్ ఫైనాన్షియల్ ఇయర్కి 50,000 కంటే ఎక్కువ గిఫ్ట్ ఇస్తే మనకు ట్యాక్స్ పడుతుంది. సపోజ్ ఒక ₹1,00,000 గోల్డ్ చైన్ మనకు గిఫ్ట్గా ఇచ్చారు. ఎవరు? మన ఫ్రెండ్స్, లేకపోతే ఈ రిలేటివ్ డెఫినేషన్లో ఎవరైతే కవర్ కాలేదో వాళ్ళంతా మనకు గిఫ్ట్గా ఇచ్చారు. సో ఆ ₹1,00,000 మీద ట్యాక్స్ పడుతుంది. ఇందాక మనం అనుకున్నట్టు 50,000 వర్త్ అయితే మనకు ట్యాక్స్ పడదు. ఒక రింగ్ ఇచ్చారు, అదెంతో ఒక 20,000 ఉంది, ట్యాక్స్ పడదు. అదే 60,000 వర్త్ గిఫ్ట్గా ఇస్తే 60,000 మీద ట్యాక్స్ పడుతుంది. అంటే ఈ లిమిట్ అనేది, సీలింగ్ లిమిట్ అనేది మొత్తం ఓవరాల్గా అంటే జస్ట్ ఎక్సీడ్ అయిపోయిన వెంటనే ₹50,001 గిఫ్ట్గా ఐటమ్ వర్త్ ఇచ్చారు మనకు. ఆ ₹50,001 మీద ట్యాక్స్ పడుతుంది. సో అదర్ దాన్ రిలేటివ్. సో ఎవరు ఇచ్చారో దాని గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే. సో ఎవరు ఇచ్చారో మనం మాట్లాడుకున్నాము. ఎంత వాల్యూ వర్త్ గిఫ్ట్ ఇచ్చారో మనం మాట్లాడుకున్నాము. అంటే 50,000 అబో ఇస్తే మొత్తం ఓవరాల్ ఎంటైర్ అమౌంట్ ట్యాక్సిబుల్ కిందకి వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే ఏ సందర్భంలో ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఏ సందర్భంలో ఇచ్చారు అన్నది. ఎందుకు అంటే సో మనకు ప్రతి మనిషికి లైఫ్లో ఒకసారి పెళ్ళి అవుతుంది. సో మ్యారేజ్ టైంలో ఏదైనా గిఫ్ట్గా తీసుకుంటే అంటే మీకు ఒక 10 లక్షలు వర్త్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇచ్చారు గిఫ్ట్గా. ఫ్రెండ్స్ ఇచ్చారు మీకు గిఫ్ట్గా. ఫ్యామిలీ అంటే మళ్ళీ రిలేటివ్స్లో ఎలాగో మనకు ట్యాక్స్ పడదు. కానీ ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చారు మనకు 10 లక్షలు వర్త్ గోల్డ్ చైన్ ఇచ్చారు మనకు. సో ఇది ట్యాక్స్ పడుతుందా పడదా అంటే మ్యారేజెస్ టైంలో వచ్చిన గిఫ్ట్స్ ఏవి ట్యాక్సిబుల్ కావు. సో మీరు ఏదైనా గిఫ్ట్గా తీసుకోవాలనుకుంటే ఎవరి దగ్గర నుంచి అయినా గోల్డ్ కానీ లేకపోతే ఏదైనా సరే వస్తువు, సో మ్యారేజ్ టైంలో తీసుకోండి. సో మ్యారేజ్ టైంలో మీకు ఒక మంచి ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో మనం ఈ 3 ఆప్షన్స్ కవర్ చేస్తాం మనం ఇప్పుడు. వెరీ గుడ్ సార్. ఎందుకంటే చాలా మందికి మనం ఎవరి దగ్గర నుంచి తీసుకునేటప్పుడు కూడా దానికి ఆ ట్యాక్స్ వాల్యూ ఏ విధంగా పే చేయాలనేది ఎవరికి తెలియదు. బట్ ఇంత దానిపైన అంటే ఇందాక 50,000 పైన ఇచ్చారు. అండ్ లిమిటెడ్ పర్సనాలిటీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే పెద్దదే ఉండదని చెప్పేసి అన్నారు. అవును. కానీ ఇంకొక మాట కూడా అన్నారంటే నిజంగానే ఒక ఊళ్ళో చూసుకుంటే మనకు తెలిసినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు రిలేటివ్స్. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వస్తుంది. బట్ ఇట్స్ అ కాషన్, అంటే ఫ్రెండ్లీ కాషన్ రెండూ ఉన్నాయి అందులో. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సాయి ప్రతాప్ గారు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.